వచ్చే నెల 5, 6న హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కొండాపూర్లోని హైటెక్స్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో విదేశీ ఐటీ సంస్థల నుంచి 2,000 మంది డెలిగేట్స్ పాల్గొంటున్నారని చెప్పారు. ఐసీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కర్టెన్ రైజర్ ప్రెస్ మీట్లో పాల్గొన్న మంత్రి ముచ్చెరలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగమైందన్న మంత్రి వ్యవసాయ రంగంలోనూ ఏఐ పాత్ర కీలకం కానుందని తెలిపారు. తారీఖు నాడు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో హెచ్ఐసిసిలో నిర్వహించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ దాదాపు 2,000 మంది అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది ప్రముఖులు పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా ఐటీ డిపార్ట్మెంట్ వారు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజానికానికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో, దానికి తోడు ఈరోజు టెక్నాలజీ పెద్ద ఎత్తున మార్పు జరుగుతూ ఉన్న సందర్భంలో మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద మేధస్సు కలిగిన అనేక మంది ఇంజనీర్స్ కానీ ఏఐని ఉపయోగించుకొని రాబోయే కాలంలో మనము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఉండాలనే ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే రేపు 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ప్రముఖులు వచ్చి ఏఐకి సంబంధించిన అనేక అంశాల విషయంలో వారికి ఉన్న అనుభవాలను మనతో పాలు పంచుకున్నప్పుడు రేపు ఏ విధంగా ఏఐ సిటీ నిర్మాణం జరగాలి, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అనేక అంశాలు R&Dకి కానీ స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్ కానీ ఈరోజు ప్రోడక్ట్ కంపెనీస్ ఇక్కడి నుంచే మొదలు కావడానికి ఏ అంశాలతో కూడుకున్న విషయాలను కూడా వారు ప్రస్తావన చేస్తారు కనుక